నస్రాపేటలో బర్డ్ ఫ్లూతో 2 సంవత్సరాల చిన్నారి మృతి చెందిన సంగతి వెలుగులోకి వచ్చింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ లో ఈ చిన్నారి మరణానికి బర్డ్ ఫ్లూ కారణమైందని నిర్ధారించింది. సమాచారం ప్రకారం చిన్నారి పచ్చి కోడి మాంసం తినడంతో పాటు ఇమ్యూనిటీ తక్కువగా ఉండడం వల్ల బర్డ్ ఫ్లూ వైరస్ కి బలైంది. మార్చి 4న చిన్నారి పరిస్థితి విషమించడంతో మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ మార్చి 16న ఆ చిన్నారి మృతి చెందింది. చిన్నారి మరణంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ ప్రాంతంలోని ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మృతి చెందిన చిన్నారి ఇంటి సమీపంలో సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో అనుమానిత లక్షణాలు ఉన్న వారు ఎవరూ లేరని, బర్డ్ ఫ్లూ వ్యాప్తి లేదని అధికారులు వెల్లడించారు. హైట్ ఎంత ఉందా గోపి? గోపి హైట్ ఎంత? వచ్చి మళ్ళీ ఇవ్వాలేంటి ఇదా మామూలు లైఫ్ లైన్ హాస్పిటల్లో జాయిన్ చేశాము. ఫస్ట్ 1 డే పాపకి బాగానే ఉంది. రెండో రోజు కొంచెం పాప వీక్గా ఉండటం వల్ల మాకు ఈ హాస్పిటల్ నచ్చక విజయవాడలో సెంట్రల్ గవర్నమెంట్ ఎయిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. ఎయిమ్స్ హాస్పిటల్లో జాయినింగ్ చేసిన తర్వాత పాప 4 రోజుల దాకా బాగానే ఉంది. 4 రోజుల తర్వాత పాప కొంచెం వీక్ అయిపోయి బ్రీతింగ్ అది తీసుకోకుండా ఐసీయూలో పెట్టాము. వీక్ అయిపోయింది పాప, కొంచెం బాగా వీక్ అయిపోవటం వల్ల ఐసీయూలో పెట్టాము. దానివల్ల ఏం జరిగిందో అర్థం కాక పాప తర్వాత ఒక 4 రోజుల తర్వాత చనిపోవడం జరిగింది. మేమైతే చాలా బాధలో ఉండి మాకైతే ఏం తెలీదు పాప ఇలా చనిపోయిందని. ఇప్పుడైతే కొంతమంది వైద్యులు మా ఇంటికి వచ్చేసి ఏదో వ్యాధితో మీ పాప చనిపోయిందని చెప్పేసి మాకు వైద్య పరీక్షలు నిర్వహించారు ఇంట్లో. ఆ వైద్య పరీక్షలు చేసిన తర్వాత బ్లడ్ టెస్టులు అన్నీ చేసిన తర్వాత కూడా మాకైతే ఇప్పుడు మేము ప్రస్తుతానికి ఇంట్లో సంపూర్ణ ఆరోగ్యంగానే ఉన్నాము. రిపోర్ట్స్ అన్నీ కూడా నెగిటివ్గానే ఉన్నాయి. మాకైతే ఎటువంటి ఇబ్బందులు లేవు మా ఇంట్లో. వైద్య అధికారులు పాపకి ఏమని చెప్పారు? పాపకి ఏదో వైరస్ అని ఇప్పుడు చెప్తున్నారు, అప్పుడైతే మాకేం చెప్పలేదు. ఇదంతా జరిగిపోయి దగ్గర 15 రోజులు అవుతుంది. ఇప్పుడు పైన ఏదో మొత్తం ల్యాబ్కి పంపించాము, అవన్నీ కూడా పరీక్ష చేసిన తర్వాత ఇలా వైరస్ వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు. మాకైతే పూర్తి సమాచారం ఏం తెలియదు. ప్రస్తుతానికైతే ఇప్పుడు తెలుసుకొని డాక్టర్లు మా ఇంటికి వచ్చేసి వైద్య పరీక్షలు అన్నీ కూడా నిర్వహిస్తున్నారు. చెప్పారు ఏదో వ్యాధితో మీ పాప మరణించిందని చెప్పేసి, ఏదో వ్యాధి మామూలుగా వైరస్ వ్యాధి లాంటిది బైఫ్లూనో ఏదో వ్యాధితో చికెన్తో మరణించిన అది ఇదని చెప్పారు. మా ఇంట్లో అయితే మేము దగ్గర 2 నెలల నుంచి ఎటువంటి చికెన్ వాడట్లేదు. మరి ఇలా ఎందుకు జరిగిందనేది మాకైతే తెలియదు. వాస్తవం గతంలో ఒకవేళ ఏమైనా దానివల్ల ఎఫెక్ట్ అయిందేమో. ప్రస్తుతానికైతే ఏమీ లేదు. మేమైతే అందరం బాగానే ఉన్నాం ఇంట్లో.